మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన పేరు దేవైన. ఏం జరిగింది? అయితే రోజు మందిని తిడుతుంది సార్, బాగెత్తుకుంటా రోజు గొడవ చేసుడు, రోజు మందిని తిట్టుడు, అది చేసుడు, ఇది చేసుడు, కొట్టుడు, తిట్టుడు. ఆయనకు నాకు మాటలు లేక 5-6 సంవత్సరాలే. నేను పెడితే తినడు, నేను పెడితే చెయ్యడు. ఇక ఆ రౌండ్లు ఎప్పుడు వచ్చి పంటాడో ఏం కథనో తెలియదు. అట్లా 2-3 సార్లు ఊరికాడ పడితే సుత్తి ఎత్తుకొచ్చి ఇంట్లో వారేసుకున్నాం. కొడుక ఎత్తుకరారా పెందాం కాదా అని అంటారు అని అట్లా సుత్తి ఎత్తుకొచ్చుకున్నాం, ఇంట్లో వారేసుకున్నాం. ఆ రోజు ఇంకా బాగా తాగొచ్చాడు. తాగొచ్చి 2-3 జాగాల్లో ఆకిట్లో పడ్డాడు. ఆకిట్లో వాడు మళ్ళీ తిట్టుకుంటా ఆయన మళ్ళీ ఉరుకుతుంది బాధలుకుంటూ ఉరకంగా ఏం చేసినాం కదా. అవి కొడుకున్నాడు గప్పుడు వచ్చి మా కొడుకు గప్పుడు వచ్చి గంటగానే తిడుతున్నాం. అందరితో బదనం అవుతున్నాం బాప్రియంగా అందరు తిట్టబట్టి మళ్ళీ ఉట్టుతుండు. మళ్ళీ ఎడవని సత్తుడేమో కొడుకున్నాడు పెందాం ఉన్నాడు అంటారు అని గుంజుకరాని పోయాడు. గుంజుకరాని పోతే ఆడ బొర్రి నాకు ఇట్లా పట్టుకొని వచ్చి నాకు ఈడ పడ్డాక అయ్యో ఈడ వాడే అని ఆయన మళ్ళీ లావచ్చినాక ఆకిట్లో పడ్డాడు. ఏం చేసిండు, ఇంట్లోకి పోయినాక ఇంట్లో పాడుగానే ఏమన్నా కానీ తీరా సపరేక రారయ్య రోజు గట్టిన అంగడి కాబట్టి మన బతికే తింటుండ అన్న. అయితే ఇంట్లోకి వచ్చి పన్నాక మళ్ళీ ఎప్పుడు పోయి ఆ మందు తెచ్చుకొని ఇంట్లోకి పోయింది తెలియదు. బాంచని గంటి తెలియదు, భగవంతుని పేరుకి ఎట్లా అయింది తెలియదు. వచ్చి ఇంట్లో అన్న ఇంట్లో పడ్డాడు తెలియదు. ఎప్పుడు తాగుతాడు రక్తుకు వచ్చిండు, రక్తులతో రాలుతున్నాయి. రాళ్ళ మీద పడితే రాళ్ళు కూడినాయి. అది దేనికి గుర్తుకొని పడ్డది తెలియదు. భగవంతుని పేరుకి 2-3 నెలలు బాగలేకపోతే సేవ చేసుకుంటున్నా. మాట్లాడు మొత్తానికి నేను దిగుతా తినాడు. ఆ ఇంట్లోకి రానియాడు. ఆ బట్టలు వేసుకుంటే అన్ని అంగడి చేసుకున్నా కానీ ఇట్లా వేసుకుంటున్నా అన్నా కానీ పుట్టుడు. పులపులకు సుత తెలుసు, పెద్ద మనుషులకు సుత తెలుసు ఆయన గుణం. రోజు తాగుడే. అవరికి సిరిసక్కడ తాగొచ్చాక బాబు ఏంటి అంటే బాగా ఆయన రోజు తిడతాడు, మందిని తిట్టినాక ఆయనతో మళ్ళీ ఎంత ఏంటే బాబు మొత్తం ఆయన అని అన్న. అంటే ఇక వైన్స్ కరికి తోకొచ్చిన నడవకుంటే ఆయన ఇట్లా పట్టుకొస్తే కింద కాళ్ళని అంతే. మళ్ళీ జాకెట్లో పడితే నేను ఇంట్లో వండుకోమంటే మళ్ళా పోయి తీసుకొని వచ్చి తాగి పడ్డాడు కింద. కొట్టలే, ఆస్తి కోసం కొట్టలేదు సార్, దేనికోసం కొట్టలేదు. ఇప్పుడు కింద పడి దెబ్బలు తాకింది, మనం కొట్టలే. ఎక్కడ చనిపోయినా ఇంట్లో చనిపోయిందా లేకపోతే ఇంట్లో పొద్దున అమ్మ చూసింది. నేను పనికి వెళ్ళిపోయాను. చూసేసరికి చనిపోయినాడు. చూసేసరికి అమ్మ ఇంకా ఎత్తలేడని అమ్మ చూసింది. మరి ఆస్తి కోసం కాదు సార్, ఆస్తి కోసం గొడవలు ఉన్నాయి గొడవ లేదు సార్. గతంలో కానీ గతంలో ఎప్పుడు గొడవ లేదు. మీ తండ్రి గారితో మీకు ఏది గొడవ లేదు. అదే తాగొచ్చు, అదే అందరినీ తిడతాడు, అదే పని పడతాడు. ఎంతమంది పిల్లలు? కొడుకు బిడ్డ. వాళ్ళని ఇట్లా తిట్టడం కానీ అలాంటివి వేస్తే కొట్టినవాను? ఏదంటే ఇది కొట్టలే. వాళ్ళని ఏమన్నా అన్నా కానీ ఏమనలే. తనంతా అడ్డం పడ్డది. తాగినా మందిని తిట్టుడు తప్ప ఆయన పని ఆయన లెక్కేదో ఎవరు లేవన్నాడు. ఎవరు కూడా పట్టించుకోలే. అంత తిట్టినా ఆయన అంత లైన్ పని చేసుకుంటాడు. అట్లా కొన్ని మాట్లాడతాడు కానీ ఎవరు పట్టించుకోలే. ఆయన ఏమంది ఎవరు లేవండి. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయి? ఎవరు అట్లా కొన్ని మాట్లాడతాడు. గొడవలు కానీ వీళ్ళకి ఏమన్నా ఉన్నాయా? ఇవి ఇక వాళ్ళ ఇంట్లో అంటే సంసారం కాడ ఉండే సార్, పిల్లల కాడ ఏదో బాధలు ఉంటాయి. ఈ చిన్నగా అనుకోరా. ఇదే ఊరా మీది? ఇదే ఊరు. అంటే ఏడేళ్ళు తాగడు, అబ్బు ఆయనే తాగడు, ఎన్నడు ఒక్కనాడు. అయితే ఇక్కడ మంజాలుతున్నా నిన్న ఇంత కైకులు వచ్చి నాకు మంజాలంగా మా కొడుకు 10-11 వరకు ఫోన్ చేసిండు నాకు. మీ అన్న చచ్చిపోయిండు రాయ బాబాయ్. పోయారికి ఏముంది మొత్తం రక్తం ఇదంతా ఆసింది, కొంపు ఇదంతా కన్ను గుడ్డు వేయింది, చిన్న దెబ్బ తగిలింది. ఇక రాయంగానే అయితే ఎవరో ఫోన్ చేసారు మన ఏది పోలీసు వాళ్ళకు. చేయగానే అలా వచ్చారు. అంబులెన్స్లో వేసుకపోయినాం సార్. వేసుకపోయి అంబులెన్స్ చేసుకొని రాత్రి తీసుకొని వచ్చినాం, సందం చేసినాం సార్. ఇక గంట విషయం నాకు తెలిసింది. అంటే కొట్టినట్టే ఉన్నది, అది మాత్రం తెలిసింది సార్. బాగా తాగేస్తాడు ఆయన? బాగేం తాగడు, కష్టజీవే.
ఒక నైటే మాత్రం తాగుతాడు. ఆయనకు అన్నం లేక ఏది లేక ఆయన అనుకుంటాడా? ఆయన అనుకుంటాడు. అనుకుంటా లేకపోతే లేదు సార్. ఇబ్బందులు ఇప్పుడు ఏమని రాకుంటున్నది. నా తోడబుట్టిన తోడవేడు నా చేసుడు సబ్జెక్ట్ ఉంటున్నాడు సార్. ఇప్పుడు కొడుకు కానీ కోడలు కానీ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది లేరు. కొడుకు గదే అండకి తాయినళ్ళకే గుంజుకొచ్చినట, తొమ్మంట గుంజుకొచ్చినట్టు ఇంట్లో వేసారట. ఇక ఎట్లా కొట్టిర్రా తెలియదు మనకు, మనం చూడలేం సారు. పోయారు కోడలు ఉంటది ఇక్కడ, కోడలు ఉండదు. కోడలు అవ్వగారు ఇంటికన్నా పోయింది. ఆమె పోయి దాదాపు 3-4 నెలలు వేసారు. ఇప్పుడు మీకు ఏమైనా అనుమానం ఉందా మీద? మాకేమనుమానం లేదు. మా తోడబుట్టిన తోడవేయండి. ఇక మాకు అనుమానం ఆయన అంతలో ఆయన నా అంత తినే సార్. అట్లా నేను మాకిలు మేపుకుంటుంది, మాకిలు కాసుకుంటా, పొలం నాటేసుకుంటా. 2 బారు ఉంది నాకు. అసలు లొల్లి ఎక్కడ వచ్చింది? లొల్లాళ్ళకి ఏడొచ్చింది. ఏం కాత పొలం అమ్ముకున్నారు. 2 ఎకరాల ఫస్ట్ పొలం కొంటే పొలం అమ్ముకున్నారు. 1 ఎకరన్నర ఇంకెకరం అంతా ఇంకో అద్దె అంతా అండి. ఆ పొలం గురించి తెలియదు. వాళ్ళకి అప్పులు బాగా అయినాయట. దాని సంగతి మన తెలియదు సార్. అంత విషయం నాకు తెలిసింది. ఊర్లో అడిగితే కొట్టిరా అంటారా? నిజమేనా? ఇక కొట్టిరా కొట్టలే భగవంతుడి గారికి సార్ నేను చూడలేదు. నాకు 12 గంటలకు ఎరగగానే పోయినా వేసుకుని వచ్చిన. నేను సందమైంది రాత్రి. రేపు పిట్టకు పెట్టాలి. 3 వద్దులు పోయి పిట్టకు పెట్టు. వాళ్ళంతలో వాళ్ళు, మేము అంతలో మేము.